అతి ఆలోచనలు మనిషి కొంప ముంచుతాయి. అంతేకాదు అడ్డదారి ఎప్పుడు ప్రమాదమే. ఆ దారిలో వెళ్లాలనుకుంటే 99% ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి. 1% విజయాలను చూసి మోసపోవద్దు. ఇలానే తన చుట్టూ ఉన్న వారి కంటే తానేం తక్కువ అనుకున్నాడో వ్యక్తి అదే ప్రాణాలు తీసింది. దేశం కాని దేశంలో -30 చలిలో ఇద్దరు చిన్నారులను 5 కిలోమీటర్లు నడిపించి భవిష్యత్తుకు 1/2 కిలోమీటర్ దూరంలో కుటుంబం మొత్తం ప్రాణాలు విడిచింది. అమెరికా ఆశలు 1/2 కిలోమీటర్ దూరంలో కుప్పకూలాయి. బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనుకున్న మన దేశ బిడ్డ దారుణంగా ప్రాణాలకు తెగించి శ్వాస వదిలి కన్న తల్లిదండ్రులకు చివరి చూపు కూడా లేకుండా వెళ్లిపోవడం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆ విషాద కథను చూద్దాం. గుజరాత్ లోని గాంధీనగర్ జిల్లా దిగుచా గ్రామంలో జగదీష్ పటేల్ అనే యువకుడు ఉన్నాడు. ఇతను పీజీ వరకు చదువుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించినా విజయం సాధించలేకపోయాడు. అయినా అతని జీవితానికి వచ్చిన కష్టమేమీ లేదు. ఎందుకంటే తండ్రికి ఒక్కగానొక్క కొడుకు, 20 ఎకరాల ఆస్తి ఉంది. ఒక్క ట్రాక్టర్ తో పాటు ఇద్దరు పని వాళ్లను పెట్టుకుని దొరలా బ్రతుకుతున్నాడు. కొడుకు తన సంపాదన మీద జీవిస్తున్న తండ్రి కొడుకు కోసం లక్షలకు లక్షలు ఇచ్చేవాడు. ఆస్తులను కొన్నాడు. జగదీష్ కు భార్య వైశాలి ఉంది. వీరికి 11 ఏళ్ల కూతురు విహంగి, 3.5 ఏళ్ల కొడుకు ధార్మిక్ ఉన్నారు. అయితే 2020 వరకు వీరి లైఫ్ చాలా కూల్ గా సాగింది. కానీ కరోనా కారణంగా స్కూల్స్ మూతపడడంతో కుటుంబంతో సహా గ్రామానికి చేరుకున్నాడు జగదీష్ పటేల్. తండ్రి వ్యవసాయంలో తోడుగా ఉంటూ బాగానే బ్రతుకుతున్నాడు. జగదీష్ గ్రామంలో దాదాపు 3,000 మంది విదేశాల్లో ఉన్నారు. జగదీష్ తో చదువుకున్న స్నేహితులు కూడా అమెరికా, కెనడాలో సెటిల్ అయ్యారు. దీంతో ఖాళీగా ఉన్న జగదీష్ మనసు కెనడాపై పడింది. కెనడా కంటే అమెరికాలో సెటిల్ అయితే వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదని అనుకున్నాడు. గ్రామంలోని స్నేహితులతో పాటు కెనడాలోని తన ఫ్రెండ్స్ ని సంప్రదించాడు జగదీష్. ఎందుకంటే తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారంతా విదేశాల్లో బాగా సంపాదిస్తున్నారు. తమ పిల్లలను బాగా చదివిస్తున్నారు. తన బిడ్డలను కూడా విదేశాల్లో చదివించి అక్కడే సెటిల్ చేయాలనుకున్నాడు జగదీష్. దీంతో తెలిసిన వారి ద్వారా ఏడాది పాటు ప్రయత్నించగా కొంతమంది గుజరాత్ లోని బ్రోకర్లు పరిచయం అయ్యారు. వారికి ఉన్న కాంటాక్ట్స్ ద్వారా కెనడా నుంచి అటు నుంచి అమెరికాకు అక్రమంగా పంపిస్తామని చెప్పారు. అంతేకాదు అమెరికా వెళ్లిన తర్వాత ఎలా బ్రతకాలో అధికారులకు దొరకకుండా ఉండేందుకు సాయం చేస్తామని చెప్పారు. ఇక్కడే జగదీష్ తప్పు పని చేశాడు. తనకున్న చదువుకు, టీచింగ్ ఎక్స్పీరియన్స్ కు కెనడాకు రాజమార్గంలో వెళ్లే ఛాన్స్ ఉన్న బ్రోకర్ల మాట విన్నాడు. వాళ్ళు అమెరికా బాగుంటుందని తాము చూసుకుంటాము అని చెప్పారు. కానీ అందుకు ₹1,60,00,000 డిమాండ్ చేశారు. అంతా తాము చూసుకుంటాం, కానీ కెనడా సరిహద్దు దగ్గర వదిలేస్తాం. ఆ తర్వాత మీరు అమెరికాలోకి అక్రమంగా వెళ్లి ఒక వ్యక్తికి ఫోన్ చేస్తే ఏర్పాట్లు చేస్తారని చెప్పారు. జగదీష్ ధైర్యం చేసి సరేనన్నాడు. ఎందుకంటే ఒక 5 గంటల పాటు కష్టపడితే జీవితాంతం అమెరికాలో కలల జీవితాన్ని గడపొచ్చనుకున్నాడు. కానీ అక్రమంగా వెళితే ఎప్పుడైనా దొరికిపోవడం, జైలు పాలు కావడం ఖాయం. ఎంత చదువుకున్నా మూర్ఖంగా ఆలోచించాడు. అసలు జగదీష్ కు భారత్ లో కష్టాలే లేవు. తండ్రి సంపాదించి పెట్టిన డబ్బును కూర్చొని తిన్న తరగనంత ఆస్తి. కానీ తండ్రిని కూడా తప్పుదోవ పట్టించాడు జగదీష్. తాను అమెరికా వెళ్తానని, డబ్బు కావాలని గొడవ పెట్టుకున్నాడు. ₹1,60,00,000 తన దగ్గర లేవని చెప్పినా వినలేదు. ఆస్తైనా అమ్మాల్సిందే అన్నాడు. తాను 5 ఏళ్లలో నీకు 100 ఎకరాలు కొనేంత డబ్బు పంపుతాను, నన్ను అమెరికా పంపించు, మన బంధువులంతా ఎలా సంపాదిస్తున్నారో చూడమని చెప్పాడు. ఇక ఒక్కగానొక్క కొడుకు హాయిగా బ్రతుకుతానంటే తనకు అంతకు మించి ఇంకేమీ అవసరం లేదనుకున్నాడు జగదీష్ తండ్రి. 20 ఎకరాల ఆస్తితో పాటు గాంధీనగర్ లో తన మనవడు, మనవరాలి కోసం కొన్న ఫ్లాట్లను, బంగారాన్ని మొత్తం అమ్మాడు. ₹1,60,00,000 బ్రోకర్లకు చెల్లించేశారు. పైన ఖర్చులకు మరో ₹10 లక్షల కూడా కొడుకు ఇచ్చాడు ఆ తండ్రి. చివరకు జనవరి 10న కొడుకు జగదీష్ తో పాటు భార్య, పిల్లలను కెనడాకు పంపించాడు తండ్రి. జనవరి 12న అమెరికా సరిహద్దులోని ఎమర్సన్ టౌన్ కి చేర్చారు బ్రోకర్లు. ఎమర్సన్ నుంచి తాను అమెరికా వెళ్తున్నట్లు గ్రామంలోని ఒక స్నేహితుడికి సమాచారం ఇచ్చాడు జగదీష్. తాము ఒక మంచి హోటల్లో సురక్షితంగా ఉన్నాం, భయపడద్దని అమెరికా వెళ్లగానే చెబుతామని తన ఫ్రెండ్ కి చెప్పాడు. దీంతో జగదీష్ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే జగదీష్ తో పాటు భార్య, 2 చిన్న పిల్లలు ఉండడంతో వారు భయపడ్డారు. కానీ జగదీష్ తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పలేదు. తాము రాత్రి వేళల్లో మంచులో నడుస్తాము అన్న విషయం తెలియనివ్వలేదు. ఇక ఎమర్సన్ పట్టణంలో జగదీష్ తన భార్య, పిల్లలకు మంచి స్వెటర్లు కూడా ఉన్నాడు. అర్ధరాత్రి 12 దాటిన తరువాత ఎమర్సన్ పట్టణం నుంచి బ్రోకర్లు ఒక వాహనంలో జగదీష్ ను, అతని పిల్లలను ఓ చోట దించారు. స్ట్రైట్ గా వెళ్ళండి, 5 కిలోమీటర్లు నడిస్తే మీరు బోర్డర్ దాటుతారు. దాటగానే మీరు తామిచ్చిన వ్యక్తికి ఫోన్ చేయండి, వచ్చి తీసుకెళ్తాడని చెప్పారు. జగదీష్ మెదడు ఇక్కడే మొద్దుబారింది. ఎందుకంటే అప్పటికే టెంపరేచర్ -30 విపరీతమైన మంచు కురుస్తోంది. అయినా 5 గంటలు ప్రయాణిస్తే 50 ఏళ్ల బంగారు భవిష్యత్తు ఉంటుందనుకున్నాడు. ఇటు బ్రోకర్లు కూడా మేము ఎంతో మందిని పంపించాము, మీరు వెళ్ళండి, మంచు తగ్గితే మేము సరిహద్దు దాటించలేమని భయపెట్టారు. దీంతో భోజనం చేసిన తర్వాత వేడివేడి ఫ్లాస్క్ లో
టీ పాలు పోసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. చిన్న పిల్లలు చలికి గడ్డ కట్టుకుపోయారు. చిన్నారిని భుజం మీద వేసుకుని లగేజీతో ఆ చీకట్లో ప్రయాణం మొదలు పెట్టారు. పైగా టార్చ్ వేయొద్దు, కొద్ది దూరంలో మీకు కనిపిస్తున్న లైట్స్ ని చూస్తూ వెళ్ళమని చెప్పారు. దీంతో ఎప్పుడు చేరుకుంటామా అనుకుంటూ అర్ధరాత్రి బయలుదేరారు. కొడుకును తల్లి వైశాలి భుజంపై వేసుకుంది. కూతురును లగేజీను మోస్తూ భవిష్యత్తు ఆశల వైపు ప్రయాణం మొదలు పెట్టారు. మంచులో చలికి గడ్డ కట్టుకుపోయి ప్రయాణించి చివరకు కేవలం 12 మీటర్ల సరిహద్దు ముందు కుప్పకూలిపోయారు అంతా. అప్పుడే ఎవరైనా చూసి ఉంటే వారి ప్రాణాలు దక్కేవేమో. కానీ సరిహద్దు పోలీసులు చేరుకునే సమయానికే 12 గంటలు దాటింది. నలుగురు కూడా ఒకే చోట ప్రాణాలు విడిచారు. అయితే వీరి వెనకే ఆలస్యంగా వచ్చిన మరో 6 మరో చోట కుప్పకొలారు. వాళ్ళు కూడా గుజరాత్ కు చెందిన వారే కావడం విశేషం. అమెరికా సరిహద్దు పోలీసుల రాయల్ మౌంటైన్ కెనడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చనిపోయిన నలుగురు భారత్ కు చెందిన జగదీష్ కుటుంబంగా గుర్తించారు. ఇక అచేతన స్థితిలో చావు బ్రతుకుల్లో ఉన్న వారిని హెలికాప్టర్లో తరలించి ప్రాణాలు కాపాడారు పోలీసులు. మరో అరగంట ప్రయాణం చేసి ఉంటే వాళ్ళు ప్రాణాలతో బయటపడేవారే. కానీ ఆ చలికి తట్టుకోలేకపోయారు. చీకట్లో దూరాన్ని అంచనా వేయలేకపోయారు. ఇంకా చాలా దూరం ఉందిలే అనుకున్నారు. ఎందుకంటే ఎటు చూసినా మంచే కురుస్తూ ఉండడంతో జగదీష్ తన భార్య బిడ్డలను కాపాడుకునే ప్రయత్నంలో చనిపోయాడు. ముక్కుపచ్చలారని పిల్లలతో సహా కుటుంబం మొత్తం దేశం కాని దేశంలో చనిపోయింది. ఆ మరునాడు జగదీష్ కుటుంబం చనిపోయిందనే విషయం భారత హైకమిషనర్ కు తెలియజేశారు. కెనడాలోని భారత అధికారులు గుజరాత్ కు సమాచారం ఇచ్చారు. జగదీష్ హాయిగా కెనడాలోనే సెటిల్ అయితే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ అమెరికాలో మాత్రమే మంచి జీవితం ఉంటుందనుకుని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. 20 ఎకరాల ఆస్తితో పాటు గాంధీనగర్ లో ఖరీదైన ప్రాంతంలో అతని తండ్రి ప్లాట్లు కొనిపెట్టాడు. వాటితో హాయిగా కూర్చుని బ్రతికేంత డబ్బు ఉన్నా మూర్ఖంగా ఆలోచించాడు జగదీష్. చివరకు వారి మృతదేహాలను తీసుకురావాలంటే ₹1,00,00,000 పైగా ఖర్చవుతుందని చెప్పారు. అప్పటికే అప్పుల పాలైన జగదీష్ తండ్రి చేతిలో చిల్లిగవ్వలేక బోరున విలపించాడు. అధికారులు సైతం సరిగా స్పందించకపోవడంతో వారి మృతదేహాలకు కెనడాలోని మానిటోబా హిందూ సొసైటీ సభ్యులు జగదీష్ భార్య పిల్లల అంత్యక్రియలను విన్పిగ్ లో చేశారు. ఇక కన్న కొడుకు కోడలు పిల్లల అంత్యక్రియలను లైవ్ స్ట్రీమ్ లో గ్రామంలోని వారి తల్లిదండ్రులకు చూపించారు. చివరి చూపు కూడా దక్కలేదని జగదీష్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. దొంగతనంగా వెళ్తున్నాడని తనకు తెలియదు, లేదంటే పంపేవాడిని కాదని ఆ తండ్రి బోరుమన్నాడు. అయితే విచారణ జరిపి గుజరాత్ పోలీసులు ఇప్పటికే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు పెట్టి 6 బ్రోకర్లను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు అమెరికా అధికారులు కూడా కెనడా భారత్ సహకారంతో ఎంక్వైరీ చేస్తున్నారు. లీగల్ గా మాత్రమే రావాలి, లేదంటే జైలు పాలు కావడమో ఇలా దిక్కు లేకుండా చావడమో జరుగుతుందని చెప్పారు. అయితే ఫోన్ లో మధ్యకు వచ్చిన తర్వాత కెనడా పోలీసులను జగదీష్ సంప్రదించి ఉంటే కనీసం ప్రాణాలతో అయినా బ్రతికేవాడు. ఆ పని కూడా చేయలేదని కెనడా పోలీస్ అధికారి విచారం వ్యక్తం చేశారు. తాము కనీసం హెలికాప్టర్ ను పంపి బ్రతికించే వారం జైలు పాలు కావాల్సి వస్తుందని భయపడి ప్రాణాలు పోగొట్టుకున్నారని వాపోయారు ఆయన. ప్రాణాలతో బయటపడ్డ తర్వాత అక్రమంగా కెనడాకు అమెరికాకు మనుషులను భారీగా తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు. జగదీష్ కుటుంబాన్ని ఎయిర్పోర్ట్ల నుంచి కన్నుగప్పి ఎమర్సన్ వరకు ఎలా చేర్చారో తెలుసుకున్నారు. దాని వెనుక స్టీవ్ షన్ అనే బ్రోకర్ ఉన్నాడని అతన్ని అరెస్ట్ చేశారు. అతనిని విచారించగా మరో 2 నిందితులు పోలీసులకు చిక్కారు. వీళ్లే భారీగా డబ్బులు తీసుకుని ఎమర్సన్ వరకు తీసుకొచ్చారని కెనడా అధికారులు తెలియజేశారు. ఇక భారత్ లోని బ్రోకర్లను కూడా పోలీసులు జైల్లో వేసే పనిలో ఉన్నారు. ఎవరైనా సరే నిజాయితీగా వెళ్తే చాలా దారులే ఉన్నాయి. కెనడాలో ఎంతో మంది టీచర్ల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు ఉద్యోగాల కోసం వెళ్లి సెటిల్ అయ్యారు. ఆ పద్ధతిలో వెళ్లి ఉంటే జగదీష్ హాయిగా ఉండేవాడు. కానీ బ్రోకర్ల మాట విని ప్రాణాలు కోల్పోయాడు. కోట్ల ఆస్తి ఉన్న దిక్కులేని మరణం అందరినీ కన్నీళ్లు పెట్టించింది. మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.